హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో అట్లా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి. సో మీకు లాస్ట్ వీడియో చెప్పినా కదా, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి ఫిబ్రవరి 20th రోజు. సో ఫైనల్గా అయితే బ్యాలెట్ అయితే ఓపెన్ అయింది. సో మీరైతే ఫస్ట్ వెళ్ళి యూకేవీఏ యూత్ మొబిలిటీ వీసా అని చెప్పేసి టైప్ చేయండి. సో అక్కడైతే మీకు వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ మీకు ఎంటర్ బ్యాలెట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో అప్లై టు విజిట్ ఆర్ స్టే ఇన్ ద యూకే అని చెప్పేసి ఉంటుంది మనకి. సో మీకైతే యువర్ ఇన్ ఏ క్యూ అని చూపిస్తుంది. సో ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తుంటారు కదా, సో మనకు ఇన్ని మినిట్స్ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తారు అనమాట. సో మనకైతే ఇప్పుడు లెస్ దెన్ 1 minute అయితే ఉంది. సో 5 minutes కూడా ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి దానికి. సో ఓకే, సో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే. దీని తర్వాత మనకు చూపిస్తుంది డైరెక్ట్ మనకు అప్లై పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. సో అంతవరకు మీ పాస్పోర్ట్ అయితే మీరు మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ సో సేవ్ చేసి అయితే పెట్టుకోండి అనమాట. సో అది కావాలి మనకి. సో వెయిట్ చేస్తున్నా, చూద్దాం. సో మనకైతే పేజ్కి అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ క్రియేట్ యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్ అని చూపిస్తుంది. సో దానికి ఏమేమి కావాలంటే మీ దగ్గర ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అనమాట. సో ఈ అకౌంట్ మీరు ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కోసమా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమా అయితే ఇస్తాను పెట్టండి, లేదంటే నో అని కొట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్స్ యువర్ నేమ్ అంటే మీ సర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ కరెక్ట్ ఇవ్వండి. మీ పాస్పోర్ట్లో చూసుకోండి ఒకసారి, మీ పాస్పోర్ట్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మళ్ళీ మిస్టేక్ ఉన్నా కొంచెం మళ్ళీ మ్యాచ్ కాదనమాట తర్వాతకి. సో క్లియర్గా ఇక్కడ నా నేమ్ అయితే ఇస్తున్నాను నేను. సో ఎవరు లేరు కాబట్టి నాది ట్రై చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీ నేషనాలిటీ ఎంటర్ చేయండి. మనం ఇండియా కాబట్టి ఇండియా అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనమాట. సో మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ మాత్రం మీకు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీకు, ఎందుకంటే ముందు ఎటువంటి ఇష్యూ రాకుండా మ్యాచ్ కాదు మళ్ళీ ఒక తర్వాతకి ఇబ్బంది అవుతుంది. సో మీరు పాస్పోర్ట్ పైన మీ ఏ నెంబర్ ఉందో అది కరెక్ట్ చూసి ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడైతే నా పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. సో చూద్దాం, నేనే అప్లై చేస్తా, వస్తుందో రాదో ట్రై చేద్దాం. సో చూడండి, నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ ఇష్యూ ఉంది కదా, సో మన పాస్పోర్ట్ ఎక్కడ ఇష్యూ చేసిందని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మనది ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేయండి. సో మీ ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది మీకు పాస్పోర్ట్లో ఫ్రంట్ పేజీలో ఉంటుంది మీకు, చూడండి. సో ఆ డేట్ అయితే మీకు ఎంటర్ చేయాలి. సో డీటెయిల్స్ అనేవి మాత్రం కరెక్ట్ ఎంటర్ చేయండి. సో అన్నీ మ్యాచ్ కావాలన్నమాట మనకు లాస్ట్లో. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో పాస్పోర్ట్ మీద ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ అంతా ఫిల్ చేయాలన్నమాట, కరెక్ట్గా ఫిల్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నేను మీకు చూపిస్తాను. మీకు ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దాని నుంచి వీళ్ళు మనకు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి. సో నేనైతే నాకు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నా, సో అదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో మెయిల్ అయితే ఎంటర్ చేసిన నేను. సో చెక్ చేసుకోండి ఒకసారి కరెక్ట్ ఉందా లేదా అన్నది ఈమెయిల్ ఐడి అన్నది. సో ఎందుకంటే మనకి ఏమొచ్చినా దానికే వస్తుంది కాబట్టి సెక్యూరిటీ కోడ్ కానీ ఇవన్నీ. సో చూసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ చెక్ యువర్ ఈమెయిల్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనకు 6 digit సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది ఈమెయిల్కి. ఒకసారి మీ ఈమెయిల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో మీకు కోడ్ అయితే ఉంటుంది అక్కడ. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫస్ట్. సో దీన్ని కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత మీకు డూ యూ వాంట్ టు సమ్మన్ ఎల్స్, మీ అకౌంట్ ఇంకెవరైనా యాక్సెస్ చేయాలని అనుకుంటున్నా అంటే నేనైతే నో అనే పెట్టేస్తున్నాను అనమాట. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే అప్పుడు ఎస్ అని పెట్టండి, వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్. సో ఇక్కడైతే మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మన డాక్యుమెంట్ టైప్ పాస్పోర్ట్ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా, పాస్పోర్ట్ నెంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎక్స్పైర్ కానీ అన్ని చూసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. సో మీకు అకౌంట్ అయితే క్రియేటెడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి పాస్పోర్ట్ నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, మీ ఈమెయిల్ మీరు యాక్సెస్ చేసేటట్టు ఉండాలి, ఎందుకంటే మనకు సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరైతే పాస్పోర్ట్ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ పాస్పోర్ట్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి పాస్పోర్ట్ది.
సో దెన్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మళ్ళీ ఫిల్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు రిసీవ్ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు మెయిల్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, మీకు కోడ్ వస్తుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. సో యువర్ అప్లికేషన్ అని చూపిస్తుంది, ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలన్నమాట. సో ఇది ఒక అప్లికేషన్ కాపీ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా, అదేం అవసరం లేదు, లాస్ట్లో చేసుకోవాలి మనం అది. సో ఇక్కడ వచ్చేసి మీ కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మెయిల్ ఐడి మనం ఇచ్చింది క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో మళ్ళీ చూసుకున్నంత కంటిన్యూ క్లిక్ చేయండి ఆన్సర్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అనమాట. సో మీరు స్క్రోల్ చేయండి, ఇక్కడ 18 years అబవ్ వాళ్ళే అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఐఎమ్ 18 years అబవ్ అప్లికెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్ ఎవిడెన్స్లో మీరు చూస్తే మీరు ఫోటో కానీ, జేపీజే కానీ, పిఎన్జీ కానీ, పీడిఎఫ్ కానీ, పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలన్నమాట. సో చూసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, సో అక్కడ అప్లోడ్ ఎవిడెన్స్ అని ఉంది కదా, అప్లోడ్ ఎవిడెన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేయండి. సో అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట, నేను అప్లోడ్ చేసేసిన. సో ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి క్లిక్ చేసిన. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, కంటిన్యూ కొట్టేసేయండి. సో నెక్స్ట్ డిక్లరేషన్ ఎవిడెన్స్ అప్లోడెడ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ యువర్ ఎవిడెన్స్ అయితే అప్లోడ్ అయిపోయింది అనమాట. సో కంటిన్యూ చేయండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ మీరు మళ్ళీ చూసుకోవచ్చు మనం ఇంకా ఏమేమి ప్రాసెస్ కంప్లీట్ చేయాలను. సో ఫైనల్గా అయితే మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినాం, ఇంకా సబ్మిట్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో చూడండి, మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఒకవేళ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చెప్తారు అనమాట. సో కంపల్సరీ మీకు పీసీసీ సర్టిఫికేట్ అయితే కావాలి. మనకు ఇండియాలో మనం పాస్పోర్ట్ వెబ్సైట్లో అప్లై చేయాలన్నమాట. సో అక్కడ పీసీసీ కావాలి మనకు కంపల్సరీ. సో మీరైతే 2530 pounds అయితే చూపించాలి 28 days అకౌంట్లో. అండ్ మీకు ఒక గ్రాడ్యుయేషన్ మా డిగ్రీ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇవి అయితే వాళ్ళ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అనమాట. సో ఫైనల్గా అయితే మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే సబ్మిట్ అయిందనమాట. మనకైతే యూనిక్ అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే యూ విల్ బీ కాంటాక్టెడ్ విత్ ఇన్ 2 weeks ఆఫ్ ది బ్యాలెట్ క్లోజింగ్ టు ఇన్ఫార్మ్ యూ వెదర్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ నాట్ అని అంటే 2 weeks. సో ఇప్పుడైతే అప్లికేషన్ అయిపోయింది, 2 weeks లోపల అయితే మీకైతే అప్డేట్ వస్తుంది అనమాట. సో మీ అప్లికేషన్ పిక్ అయిందా లేదని చెప్పి, సక్సెస్ఫుల్ అయిందా లేదని చెప్పేసి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి మనం. సో ఇప్పుడైతే నెక్స్ట్ పేజ్ కూడా తీసుకెళ్తుంది. సో వెయిట్ చేయండి కొంచెంసేపు, నేను కూడా చూస్తున్నాను ఏమవుతుందో. సో మళ్ళీ వచ్చేసింది అనమాట యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. సో ఇది మనకు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇంకెవరైనా ఎక్స్ట్రా ఏమైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మీకు క్లిక్ చేసి చేయొచ్చు అనమాట. లేదంటే వ్యూ అప్లికేషన్ చూడండి, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసారో మీ ప్రొఫైల్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది టోటల్ వీడియో అయితే దీని గురించి. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా, కొంచెం లేట్ పెట్టినా అయినా పర్లేదు. మన వీడియో చూసి కొంతమంది చేసుకున్నా కానీ మనకు అది హ్యాపీ అనమాట. సో ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో చేయండి, ఎందుకంటే ఈరోజు రేపు టైం ఉంటుంది కాబట్టి. సో 22 February 2:30 PM వరకు ఛాయిస్ అవుతుంది, అప్పటి వరకు అయితే అప్లికేషన్ చేసుకోండి అనమాట. ఓకే, సో ఇది టోటల్ వీడియో. మన ఛానల్ ఇంకెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సెకండ్ టైం చూస్తున్నారో, చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి అనమాట. సో దీని లింక్ కూడా మీకు బయోలో ఇస్తాను నేను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.